బిఫోర్ ద చీఫ్ జస్టిస్. ఎవరు కాల్ చేశారు? అవన్నీ కోర్టులో కేసు ఉంది కనుక నేను అవి మాట్లాడుకోను. అంటే పర్టికులర్గా నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్యామిలీ మెంబర్స్తో నేను టచ్లో ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నా. పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో ఇద్దరితో మాట్లాడా, ఫేస్ టు ఫేస్ కూడా. వాళ్ళని చంపేస్తే చాలా ఇబ్బంది. ఒక పోలీస్ ఆఫీసర్, పాల్ గారు మీరు వచ్చారు, ఇది హత్య. పోలీస్ ఆఫీసర్ నువ్వు వచ్చి చెప్పగలవా కోర్టులో అంటే ఆలోచించాలి సార్. అవసరమైతే రాజీనామా చేసి వచ్చి చెప్తాను సార్. ఏంటిది? ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకి ప్రవీణ్ మూడు ప్రశ్నలు మెయిన్వి. ప్రవీణ్ ముఖం చూపించండి, కళ్ళు ముక్కు నోరు. ప్రవీణ్ తాగింది చూపించండి, కొన్నది తాగింది. తాగిన అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయిన సందర్భం మూడోది అడుగుతాను. ఓకే, యాక్సిడెంట్ చూపించండి బాబు. అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయే, అప్పుడు ఎలా ప్యాచప్ చేశారు చూడండి. నేను ముందు కొత్తలో ఎక్కువ మాట్లాడి బట్టే కొంచెం వాళ్ళు సర్దుకున్నారు. కారు గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్కు గుద్దిందా, పైనుంచి ఏమైనా హెలికాప్టర్ వచ్చి గుద్ది మళ్ళీ పైకి ఎక్కిపోయిందా? యాక్సిడెంట్ అంటే ఎవరైనా గుద్దారా, ఆయన పడిపోయాడా? సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. ధూళి చూపిస్తున్నాడు, యాక్సిడెంట్ చూపించుకుంటా. ఏమైనా స్టంట్లా మీరు చేస్తుంది? ఇదేమైనా మూవీయా? అదే అడిగాను కోర్టు 1లో. ఆనరబుల్ సీజే తక్కువ గారు, యువర్ ఆనర్, ఐ హ్యావ్ ద ఎవిడెన్స్ అండర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఐ విల్ బ్రింగ్ ద ప్రూఫ్ ఇఫ్ ఐ am asked with the help of CBI directors, because they know me. CBI director knows me, old Jaiswal and present CBI director, Prime Minister knows me, all the leaders know me. I have no personal interest here. ఇంతవరకు ఒక క్రిస్టియన్ కొరకు నేను ఫైట్ చేయాల. రాముడు కరోనా పీరియడ్ అని కత్తి మహేష్ అంటే అరెస్ట్ చేస్తామని ఇక్కడ పిలిస్తే కమిషనర్ అంజనీ కుమార్ గారు, అప్పుడు నేను మెక్సికోలో ఉన్నా, వీడియో పంపండి సార్ అన్న, పంపారు. ఆయన మాటలు విన్నాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేయండి అన్న. చెప్పకూడదు, ఇప్పుడు ఆయన రిటైర్ అయిన కానీ చెప్తున్నాను. నేను వీడియో రిలీజ్ చేస్తానన్నా. మీడియాకి పంపండి సార్ అన్నారు. సార్ అరెస్ట్ చేస్తాం, మీ సపోర్ట్ కావాలా? అబ్సల్యూట్లీ. ఎందుకు? ఆ కత్తి మహేష్ గారు రాముడు కరోనా పీరియడ్ అన్నది తప్పు, వాడిని అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. చంపేయడం ఏంటి? ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ఆయన డిబేట్లో, నేను ఎప్పుడు ఆయన పేరే వినలేదు. అరెస్ట్ చేయి, చట్ట ప్రకారం జైల్లో పెట్టు. కళ్ళు పీకేస్తాం, నాలుగు కోసేస్తాం, చంపేస్తామని పోస్టులు పెట్టి రిక్వెస్ట్ అడిగితే ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా. తాగిపోయిన ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ లేవు. యాక్సిడెంట్ అయిందని చూపించు. ఎవరిని నమ్మిస్తారు మీరు? అసలు ఏ లోకంలో ఉన్నామని మనం. బట్ ఇదే టెక్నాలజీ, ఇండియన్స్ ఆర్ ద స్మార్టెస్ట్, అందులో తెలుగు పీపుల్ ఆర్ ద స్మార్టెస్ట్. ఎవరు నమ్మట్లా. బట్ ఐజీ రియాక్టర్, ఒకసారి ఐజీ ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ఐజీ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత కేఏ పాల్ ఆ వర్షన్కి సంబంధించి, ఎందుకంటే ఆయన అంటున్నారు అది మరణం సహజమైన, అంటే యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణం కాదు, అది హత్య అంటున్నారు కేఏ పాల్. బట్ ఐజీ చెప్తున్న వెర్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కేఏ పాల్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్, ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్. వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. రైట్, అది ఐజీ రియాక్షన్. ఇదిగోండి, ఇది ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ఫైనల్ ఒపీనియన్ కాజ్ ఆఫ్ డెత్ అంటూ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కి సంబంధించి. ఇదిగోండి, దాంట్లో హైలైట్ గా ఆల్రెడీ చేసి ఉంచాను. నేను మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా చదివాను. అది 11నే రిలీజ్ చేశారు. అవును, ఇవాళ మనకెందుకు వస్తుంది? నిన్న కాక మొన్న ఏంటి వాళ్ళు దాస్తుందని అడుగుతున్నాను.
ఐజీ ఏమన్నారు ఇప్పుడు? వెయిట్, Yes. రిటైర్డ్ డీజీపీ హెచ్టి సాంగ్లియానా వాజ్ మై చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే దేశంలో రాష్ట్రానికి ఒకడే డీజీపీ ఉంటాడు. ఈజ్ మై ఫాలోవర్, ఈజ్ మై హెడ్ ఆఫ్ ద ప్రజాశాంతి పార్టీ కర్ణాటక. ఫార్మర్ ఎంపీ, నేను టికెట్ ఇచ్చి గెలిపించాను బీజేపీ తరపుని. 2004లో కర్ణాటకలో బీజేపీ లేదు. నాకున్న ఫాలోయింగ్తో ఆయన గెలిచేశాడు. 8 టర్మ్ ఎంపీని ఓడించి క్లీన్ కట్ ఎలక్షన్స్ కనుక. సో నేను అంటుంది ఏంటంటే, ఈ రిపోర్ట్ నేను చదివాను. పాసిబిలిటీ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఐఎమ్ నాట్ రైజింగ్ ఎనీ డౌట్. పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్, ఓకే. దానికి నా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక ఎక్స్పర్ట్ 30 ఇంజురీస్ ఉన్నాయండి, అన్ని ఫ్రంట్లోనే. మరి పడిందేమో బ్యాక్ సైడ్. అంటే బ్యాక్ను పడితే ఫ్రంట్లో ఇంజురీలు అవుతాయా? నాకు నాతో పాటు చాలా మందికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కనుక, నేను అడిగిన 3 ప్రశ్నలు, మళ్ళీ దానికి వస్తున్నాను బ్యాక్కి. నాకు ప్రవీణ్ని చూపించండి. ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ నోరు, ప్రవీణ్ కళ్ళు. ఇది ప్రవీణ్ అందరూ నమ్ముతారు కదా. అప్పుడు నేనే కాదు, 20 కోట్ల ఇండియన్ క్రిస్టియన్స్, 200-300 కోట్ల ప్రపంచ జనాభా నమ్ముతారు. ఈ 3 చూపిస్తే, ఒకటి ప్రవీణ్ కళ్ళు, ముక్కు, నోరు. అదే ప్రవీణ్ వెళ్ళి వైన్ కొన్నిది, అదే ప్రవీణ్ తాగింది, అదే ప్రవీణ్కి యాక్సిడెంట్ అయింది. అది ఒక్క పిక్చర్. నిన్ను అడుగుతున్నాను నేను, నువ్వు దీని గురించి 3 వారాలు డిబేట్ చేస్తున్నావు, నువ్వు చూపించగలవా అని అడుగుతున్నాను నేను లైవ్లో. నేను అడిగిని నువ్వు చూపించగలవా? ఆయన రిపోర్ట్ వద్దు నాకు. అరే ఇప్పుడు నీకు పేరుతో చెప్తున్నాను. డీజీపీ రాముడి గారు ఇన్వెస్టిగేట్ చేశారు 2016లో. ఐజీ ఇప్పుడు ఐజీ అయినా శ్రీకాంత్ గారు నా ఫైల్ ఏమని కేసు పెట్టారు? సిఐ శ్రీనివాస్ ఒంగోల్. నేను ఆయనకు ₹1 ఇచ్చినట్టు, నేను కోటేశ్వరరావు అనే వ్యక్తిని మర్డర్ చేస్తున్నట్టు, ఆయన్ని ఎన్కౌంటర్ చేస్తున్నట్టు, ఇంజురీలు చేస్తున్నట్టు. అక్కడ కోటేశ్వరరావు లేడు, నేను లేను, మర్డర్ లేదు, వెపనులు లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.